చిత్ర పరిశ్రమల్లో కొన్ని సినిమాలు సంచలనాలు సృష్టిస్తూ రహస్యాలను వెలికి తీయటం కోసం వస్తాయేమో బహుశా. మరి ఈ మధ్య కాలంలో అలా వచ్చిన సినిమానే మంజుమల్ బాయ్స్. మనుషులు అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు, దానికంటే ఇది పవిత్రమైనది. మలయాళంలో విడుదలైన ఈ సినిమా కేవలం 20 కోట్లతో వచ్చి 200 కోట్లకు పైగా సవాళ్లను రాబట్టింది. తెలుగు, ఇతర భాషల్లో డబ్బింగ్ చిత్రంగా భారీ హిట్ సాధించింది. అయితే ఈ సినిమా కథ ప్రకారం మంజుమల్ బాయ్స్ అనే ఒక అల్లరి చిల్లరి గ్యాంగ్ ఎంజాయ్ చేయడానికి టూరిస్ట్ ప్రాంతమైన కొడైకెనాల్ వెళ్తారు. మరి ఈ అల్లరి గ్యాంగ్ కేవలం కొడైకెనాల్కి మాత్రమే వెళితే అది సినిమా ఎలా అవుతుంది? అందుకే ఈ గ్యాంగ్ అంతా కలిసి అత్యంత భయంకరమైన గునా కేవ్స్కు వెళ్లారు. వెళ్ళి ఒక ప్రాణాన్ని పొట్టన పెట్టుకునేంత పని చేశారు. సైతాన్ వంటగది. అయితే ఈ గునా కేవ్స్ను సినిమా వరకే పరిమితం చేస్తే పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఈ గునా కేవ్స్ ఉన్నది సినిమాలో కాదు, నిజ జీవితంలో. అవును, ఈ సినిమా విడుదలయ్యి పెద్ద హిట్ సాధించేంత వరకు గునా కేవ్స్ ఉన్నట్లు, ఇవి అతి భయంకరమైన గృహాలు అన్నట్లు దాదాపు చాలా మందికి కూడా తెలియదు. మరి ఈ గునా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి, వీటి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటి గునా కేవా? వేరే వాడిని తీసుకొచ్చి మర్డర్ చేసి ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారా? 1991లో విడుదలైన కమల్ హాసన్ గునా చిత్రం షూటింగ్ ఈ గుహలోనే చిత్రీకరించింది. అయితే దాంతో ఈ గుహని అప్పటి నుంచి గునా అనే పేరుతో ప్రజలు పిలుస్తూ ఉంటారు. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. మళ్ళీ 2010లో వచ్చిన మోహన్ లాల్ మలయాళం చిత్రం శిఖర్లో కొంత భాగం కూడా ఈ గుహలోనే చిత్రీకరించారు. దీంతో ఈ గుహకి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. ఇక అప్పటి నుండి ఈ గుహకి వివిధ ప్రాంతాల నుండి టూరిస్టులు వచ్చే సంఖ్య కూడా ఎక్కువైపోయింది. మీరు మాత్రం ఏం చేయగలరు? ఎందుకంటే ఈ గుహ చాలా లోతైన లోయలో ఉంటుంది. అయితే పురాణాల ప్రకారం ఈ గుహలో మహాభారతంలోని పాండవులు తపస్సు కోసం కొన్ని రోజులు ఇక్కడే నివసించారని కొన్ని కథలు కూడా చెబుతున్నాయి. ఇక 2016 పోలీసు లెక్కల ప్రకారం ఈ గుహలో చిక్కుకొని 16 మంది పర్యాటకులు అదృశ్యం అయ్యారని, వారి జాడ కూడా ఇప్పటి వరకు తెలియరాలేదని తెలుస్తోంది. ఇదే కాక అంతకుముందు 1996వ సంవత్సరంలో కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఒకతను ఈ లోయలో పడి కనపడకుండా పోయాడు. మళ్ళీ 2006లో కొంతమంది కాలేజీ యువకులు కేరళలోని కొచ్చి రాష్ట్రం నుండి గునా గుహలోకి వెళ్లారు. అందులో సుభాష్ అనే యువకుడు లోయలో పడి ప్రమాదానికి గురైతే అతని స్నేహితుడు డేవిడ్ కొంతమంది పోలీసుల సహాయంతో సుభాష్ను ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ గుహలోకి పర్యాటకులను రాకుండా ప్రభుత్వం వారు నిలిపివేశారు. మళ్ళీ పర్యాటకుల రద్దీ కారణంగా ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం ఈ గుహని 2024వ సంవత్సరంలో తెరిపించారు. కానీ ఈసారి పకడ్బందీగా పోలీసుల పహారాతో లోయలోకి అనుమతించకుండా గుహ రహదారి మార్గం వరకు మాత్రమే తిలకించడానికి అనుమతించారు. మొత్తంగా 2006లో గుహలోకి వెళ్లిన యువకుల కథనే మంజుమల్ బాయ్స్ గా తెరకెక్కించడం జరిగింది. అగ్నిలాగా స్వచ్ఛమైనది.